హలో గాయస్, వెల్కమ్ టు రాజపేట్ బాయ్స్. మన మూడా ట్రిప్ సార్పల్లి అయితే అయిపోయింది. మనమైతే ఇక ఇంటికి బయలుదేరాల్సిన టైం వచ్చింది. ఇక మనం మూడా నుంచి వచ్చి ఫ్రెష్ అప్ అయ్యి జర చిన్న ఇంట్లో సాయం చేస్తున్నాం. ఎందుకంటే జర మనకు హెల్ప్ నేచర్ ఎక్కువగా. ఇక ఏ సాయం అయినా చేయాలి. ఉల్లిగడ్డ కోసుడు ఏదో కోసుడు. ఇక అయిపోయింది. ఎర్లీ మార్నింగ్ లేచినాం. ఇక వంశీబాయ్ అయితే డికషన్ తాగుతుండు. నేను తాగొద్దు, ఎందుకంటే నాకు జర ట్రావెలింగ్ జర ఇబ్బంది ఉంటుంది. అందుకే ఇక ఈ విధంగా అయితే మన కేరళ ట్రిప్ అయితే ముగిసింది. ఇక సట్టా బుట్ట చదువుకున్నాం, అయిపోయింది. ఇక సెట్ ఇక వంశీబాయికి రాబుద్ది అయితే లేదు కానీ ఏం చెప్తాం, ఇక పోవాలి. ఇక సార్ అయితే కార్ సెట్ చేసి మమ్మల్ని స్టేషన్ కాడ దింపనీకి ఇక కార్లో లగేజ్ మొత్తం దింపేసినాం. ఇక టింకుబాయికి రాబుద్ది కాక షిట్లో పోతే మళ్ళీ గుంజుకొచ్చినాం. ఇక తర్వాత స్నాప్ పెట్టుకుంటే ఇక కథం ఇక కార్ సెటప్ మొత్తం అయిపోయింది. ఇక మనం నిమ్మలంగా ఇక స్టార్ట్ కావాలి. ఇక సార్ ఇంటి కాడ నుంచి స్టేషన్ ఒక 100 కిలోమీటర్ ఉంటుంది. ఆ కార్లోనే పోవాలి మనం. ఇక కార్ మొత్తం అరేంజ్మెంట్ మొత్తం సారే చూసిండి. ఇక సార్కి సెండ్ ఆఫ్ ఇస్తున్నాం. ఇక సారు ఎంజాయ్ ఫీల్ అవుతుంది. జర నాకు శని పోయింది అనుకుంటుంది కానీ ఇక లోపల ఉంటుంది. ఇక మనం అయితే స్టార్ట్ అయినాం చూడండి. ఇక ఈ విధంగా అయితే మన కేరళ ట్రిప్ అయితే ముగిసింది. ఇక మళ్ళీ ఎప్పుడు తెలియదు. ఇక నిమ్మలంగా అయితే నిద్ర వేసినాం. ఇక నైట్ నిద్ర లేకుండా మా జర్నీ కార్లో మొత్తం పనుకుంటే అయింది. ఆ టింకుబాయ్ కూడా మేలుకుతుండు. ఇక ఈ విధంగానే మన జర్నీ అయితే పోతుంది ముందుకి. ఇక మనం నిద్ర నుంచి లేవంగానే జర బ్రిడ్జ్ అయితే వచ్చేసింది చూడండి. టింక్ అయితే లేపేసిండు. చూసిన బ్రిడ్జ్ వ్యూ అయితే చాలా బాగుంది. ఇక ఈ బ్రిడ్జ్ నుంచి అటు పోతే సిటీలో పోతాము, మళ్ళీ మనం బ్యాక్ పోతే ఏమో కొండ మీద పోతాం. ఈ బ్రిడ్జ్ మెయిన్ ఒకప్పుడైతే ఫ్లో వచ్చైతే ఆ బ్రిడ్జ్ మీదకి వెళ్ళి ఇట్లా వాటర్ పోయిన రోజులు ఉన్నాయి. కాకపోతే ఇప్పుడు ఫ్లో తగ్గునే, ఎందుకంటే మనం పోయినాక అందుకే ఫ్లో అనేది తగ్గిండా కొడుతుంది. జర మనం ఇంటికి పోయినాక పడితే చెప్పలేము. ఇక చూడండి ఎంత బాగుందో వ్యూ. ఇక చెప్పినాక పోయేటప్పుడు అదే వ్యూ, వచ్చేటప్పుడు అదే వ్యూ. ఇక ఎంత చెప్పినా తక్కువనే. గ్రీనరీ రోజుకింత పెరుగుతుంది కానీ తగ్గదు. అదే కేరళ స్పెషాలిటీ. ఇక మనమైతే సేఫ్లీ స్టేషన్కి అయితే రీచ్ అయిపోయినాం. ఇక అన్న వాళ్ళు మనకు కొంచెం కష్టపడి 3 hours డ్రైవ్ చేసి ఇయ్యాననే పీటర్ అన్న జర చాలా మంచోడు. అన్న వాళ్ళకి సెండ్ ఆఫ్ ఇచ్చేసి మనమైతే స్టేషన్లోకి స్టార్ట్ అయినాం చూడండి. అలువా ఈయన దిగినాం, మళ్ళీ ఈయన ఎక్కాలి, వేరే కాడ ఎక్కి తిరగకూడతారు. ఇక ఈ విధంగా అయితే మనం ఎంట్రీ ఇచ్చేసినాం, అయిపోయింది. ఇక ట్రైన్ కొంచెం లేట్ ఉంది, 1 hour. ఇక మనం స్టేషన్లో ఏం చేస్తాం, ఇక కూర్చొని ముచ్చలు పెట్టుడు, ఇక అటు ఇటు వచ్చే పోయే ట్రైన్ చూడాలి. ఇక ముచ్చలు పెట్టుకుంటే అయితే మనమైతే గడిపేసినాం. ఈ గ్యాప్లోనే మనకైతే ట్రైన్ వచ్చేసింది చూడండి. ఇది మనం ఎక్కాల్సిన ట్రైన్ అయితే వచ్చేసింది. ఇక మనం అయితే సట్టబొట్టు తీసుకుని ఇక ఉరకాలి, ఎందుకంటే అది ముంగట అవుతుంది. ఇక మనం చూసి ఎక్కాలి, జర జాగ్రత్తగా ఎక్కాలి. ఎక్కేటప్పుడు లేట్ అయినప్పుడు వస్తుంది కానీ నిమ్మలంగా ఎక్కాలి. ఇక మొత్తం మీద అయితే మనం అయితే లోపల ఎక్కేసినాం. మన బర్త్ అయితే తీసుకున్నాం. పైన అటు టింకు, ఇటు వంశీ, కింద నేను. చూడండి ఇక మొత్తం మీద అయితే మనకు సీట్లు అయితే దొరికినాయి. నిమ్మలంగా కూర్చున్నాం. ఇక తమిళనాడులో కోయంబత్తూర్లో ఇక ఈ బ్యాచ్ దిగింది. టింకు వాళ్ళ పక్కన చూడండి, వాళ్ళు మన స్పోర్ట్స్కి పోయి వస్తారంట. ఇక మనకు ఆ బాబుని చూడగా నాకైతే ఒక డైలాగ్ గుర్తుకొచ్చింది. ఆ డైలాగ్ మీరు ప్లే చేస్తారు చూడండి. ఏ విధంగా ఉందో కామెంట్లో ఇప్పండి. ఎందుకమ్మా నన్ను నల్లగా కన్నావు? తెల్లగా ఉంటే మాసిపోతావనయ్యా, నల్లగా కన్నాను. వంశీబాయ్ అయితే మంచి నిద్రలు ఉండే. ఆ పోరాలు వచ్చి వంశీబాయ్ రప్ప చెంపుల పండి దారిసి లేపి కూర్చోబెట్టిరు చూడండి. పిల్లలు వాళ్ళే పిల్లలు పిడుగులు అంటే ఈ టైంలో మనకు అర్థమవుతుంది చూడండి. వీళ్ళందరూ ఒక 25 members దాకున్నారు చూడండి. వాళ్ళ కోచినే పీటీ సార్ వాళ్ళందరినీ పైన కూర్చుంటే ఆయన కింద కూర్చుండు. అది డెడికేషన్ అంటే. ఇక వీళ్ళందరూ స్పోర్ట్స్కి పోయి రిటర్న్ వాళ్ళ ఇంటికి పోతారంట. జర చిన్నగా అడిగినాం, మనకు వచ్చిన లాంగ్వేజ్లో మనకు అర్థమైంది చూడండి. ఈ విధంగా అయితే వాళ్ళందరూ మన సీట్ కబ్జా చేసిరు. ఇక వంశీబాయికి ఏం చేయలేక సప్పుడే కూర్చుండి. ఇక వంశీబాయితో పెట్టుకుంటే ఇక కాని పని సప్పుడేకి ఇక నేను ఫోన్ తీసుకొని ఇక మొత్తము విండో నుంచి ఇట్లా నేచర్ క్యాప్చర్ చేస్తున్నాడు చూడండి. అట్టిపండు తోట, కొబ్బరికాయ తోట. ఇక ఊరుడైనా జర మ్యూజిక్ అది పెట్టమని చాలా మంది అడుగుతారు. ఇప్పుడు మొత్తం నేచర్ మీద ఒక మ్యూజిక్ పెడతారు చూడండి. నచ్చినట్టయితే కామెంట్ చేయండి. వంశీబాయ్ చిన్నగా అయితే అతను మాట్లాడడం జరిగింది. ఇక చిన్నగా అడుగుతుండే ఎక్కడ ఇది ఏం కదా అని, పేరు ఊరు మొత్తం ఏడి పోతురు అంతా అడుగుతురు. ఇక ఈయనకు అలా లాంగ్వేజ్ రాకుండా ఏదో వచ్చిన ట్రై చేసి అడుగుతుండే. వాళ్ళు ఇట్లా చెప్తురు కానీ ఈయనకు అర్థమైతే తెలియదు. ఇక నేను అది సౌండ్ ప్లే చేయద్దు కానీ మొత్తం ట్రైన్ సౌండ్, క్రౌడ్ సౌండ్ తోటి ఏం అర్థమవుతుంది. అందుకే మ్యూట్ చేసి డబ్బింగ్ చెప్తున్నా చూడండి. ఇక వాళ్ళు ఫుట్బాల్లో ఓవర్లు అడుగుతుండు, వాళ్ళేమో ఫుట్బాల్ ఓవర్లు ఉండే అంటాడు. ఇక వంశీబాయికి వచ్చిన క్వశ్చన్లు ఇవ్వని రావు. ఇక ఈ విధంగా అయితే మన ట్రైన్ జర్నీ అయితే
ఇక మన ట్రైన్ జర్నీ అయితే కంప్లీట్ కాబోతుంది. ఇక వీళ్ళు పోరాలందరూ దిగేసిర్రు. వీళ్ళు పోగా మనం అయితే ఇక చపాతి ఇంటికాడ తెచ్చుకున్నాం, అదైతే తింటున్నాం చూడండి. ఇక వంశీభాయ్ అయితే స్టార్ట్ చేస్తుండు తినుడు, ఎందుకంటే వంశీభాయ్ అన్నిట్లో ఫస్ట్ ఉంటాడు కాబట్టి తినుట్లో ఇట్లా ఫస్ట్ ఉంటాడు. ఆయనకి ఏ టైం అయినా ఆకలికి తాగడు అండి. ఈ విధంగా అయితే మనమైతే చపాతి తెచ్చుకున్నాం, మనమైతే తినడం జరిగింది. ఇక మనమైతే బ్యాక్ టు తెలంగాణ అనుకోవాలి. ఇక ట్రైన్ మధ్యలో రెడీలు అయింది, లేటే వచ్చినాం స్టేషన్కి ఇట్లా. ఇక నెక్స్ట్ మన నల్గొండ స్టేషనే. ఇక వచ్చినప్పుడు సికింద్రాబాద్ ఎక్కినాం కానీ ఇక రిటర్న్లో మనం నల్గొండలో దిగాలి, ఎందుకంటే మళ్ళీ నల్గొండ నుంచి సికింద్రాబాద్ పోతే ఎంత అవర్ అవుతుందో మనం నల్గొండ నుంచి దిగి బస్సులో మనము ఇంటికి వెళ్తే అంతే అవుతుంది. ఇక మళ్ళీ సికింద్రాబాద్ పోయి మళ్ళీ ఎక్కువ ఎందుకనేసి ఇక మనమైతే నల్గొండలో దిగడం జరిగింది. ఇక నల్గొండ ఎంట్రీ ఇచ్చేసినాం మనం. ఇక ఈ విధంగా అయితే మనమైతే ట్రైన్ దిగినాం చూడండి. ట్రైన్ ఎక్కి దిగేది ఇక దిగలే, ఎందుకంటే ఇక మనం లైన్లో పట్టుకోవాలిగా. ఇక ఈ విధంగా అయితే మన కేరళ జర్నీ ముగిసింది. బ్యాక్ టు తెలంగాణ. ఇక నల్గొండ స్టేషన్ నుంచి బయటకు వచ్చేసినాం. ఇక ఆటోలు ఏం లేవు, ఇక మనం ఇక యాక్చువల్లీ ఇక మనం వాకింగ్ చేసినట్టు ఉంటుంది. ఇక ఆ ఎండలా నడుచుకుంటూ అయితే మనం బస్ స్టాండ్కి అయితే స్టార్ట్ అయినాం చూడండి. ఆటోలు గీటలు ఏం లేవు, ఇప్పుడు రావంట అడ్డ మీదకి జర టైం పడుతుంది అంటే మనం నడుచుకుంటూ అయితే స్టార్ట్ అయినాం. ఈ విధంగా మనం అయితే వెళ్తున్నాం. ఇక బై వాక్ మినిమం 1 కిలోమీటర్ పోవాలి స్టేషన్ నుంచి ఇంకా బస్ స్టాండ్ కాడికి. ఇక వంశీపై నడిచి చెమట అయితే చిందిస్తుండు. ఇక ఆయన చెమట పోవాలంటే జర సల్లగా మన జ్యూస్ తాగుదామంటే మనం జ్యూస్ బండి కాడ ఆగినాం చూడండి. ఇక మనమైతే జ్యూస్ ఆర్డర్ ఇచ్చినాం. ఇక అంకుల్ మనకు తాగనికి వేసి ఇస్తుండే. ఇక తాగి చక్క బస్ స్టాండ్కి స్టార్ట్ కావాలి చూడండి. వంశీభాయ్ ఫస్ట్ వంశీభాయ్ బోని కథం చూడండి. ఇక చల్లగా తాగుతుండే, ఇక చెమటలన్నీ పోవాలి. ఇక మనమైతే ఆ జ్యూస్ ఫినిష్ చేసి అయితే చక్కగా బస్ స్టాండ్కి స్టార్ట్ అయినాం చూడండి. బస్ స్టాండ్కి ఇట్లా వచ్చేసినాం. ఇక ఈ విధంగా మనం పోగానే మనకు బస్సు రెడీ ఉండే, యాదగిరిగుట్ట బస్సు డైరెక్ట్ అది ఎక్కేసినాం. ఇక చక్కగా అది ఎక్కేసి కూర్చున్నాం. ఇక మన జర్నీ అయితే ఈ నుంచి అయితే ఫినిష్ అవుతుంది. ఇక నెక్స్ట్ వీడియోలో మనం కలుద్దాం. ఇక ఇంకెన్ని వీడియోలతో మేము ముందుకు వస్తాయి చూడండి. ఇక ఈ విధంగా అయితే మనం నల్గొండ నుంచి స్టార్ట్ అయిపోయినాం మన ఇంటికి. ఇక ఇంతే ఫ్రెండ్స్ మన వ్లాగ్. ఇక మనం కేరళ పోయి చూపించినాం, వచ్చే చూపించినాం, కేరళలో మనం చూపించినాం. ఇక ఈ విధంగానైతే మన వ్లాగ్ అయితే కేరళ సిలబస్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇక నెక్స్ట్ వీడియోస్ తోటి మేము ముందుకు వస్తాం. సీ యూ నెక్స్ట్ వీడియో. బాయ్ ఫ్రెండ్స్, స్టే ట్యూన్డ్ టు రాజపేట్ బాయ్స్. థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్ అస్.